విచక్షణ పోరాటం కనంకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దిరెడ్డి అటవీ భూముల వ్యవహారంతో అసెంబ్లీ సమావేశాల్ని తలపిస్తున్న నేతల మాటలు. ప్రభుత్వంపై పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎదురుదాడి. తమ తోట పక్కనే చంద్రబాబుకు తోటుంది, దాని లెక్క తేల్చాలని పవన్ కళ్యాణ్ కు సవాల్. ఈనాడుపై పార్లమెంట్ హాల్లో ప్రస్తావిస్తా, ఉండవల్లితో కలిసి ఈనాడుపై పోరాడతానన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని, అందరి లెక్క అప్పుడు తేల్చుతానని పెద్దిరెడ్డి హెచ్చరిక. తప్పులు చేసి బుకాయిస్తున్న పెద్దిరెడ్డిని వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే నాని. వాల్మీకి బోయల ఎస్టీ అంశాన్ని కేంద్రానికి నివేదించండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు కోరిన ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు. జాతీయ ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించిన వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల శ్రీనివాసరావు. పలుమార్లు విచారించిన కమిషన్ తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎస్ కు ఆదేశాలు. 2017 ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకుని వాల్మీకులకు న్యాయం చేయాలని విన్నపం. అన్ని నదులు సముద్రంలో కలుస్తాయన్నది ఎంత నిజమో, అధికారం కోసం ఎవరితోనైనా కలవడమన్నది అంతే నిజం. కలలోనైనా ఊహించని నిజం ఖమ్మంలో నిజమైంది. టీడీపీ వైసీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణలోని ఖమ్మం ఐటీసీ కంపెనీ ఎన్నికల్లో కలిసి పోరాటం. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పై మరోసారి గెలుపుకు గేల్. కాంగ్రెస్ తో జతకట్టడానికి సిద్ధమైన జనసేన నాయకులు. ఔరా అని ముక్కున వేలేసుకుంటున్న ఓటర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, వాల్మీకి బోయల ఎస్టీ అంశాన్ని కేంద్రానికి నివేదించండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కోరిన కాలువ శ్రీనివాసులు. వాల్మీకి బోయల చిరకాల వాంఛ అయిన ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై సాధ్యమైనంత త్వరగా కేంద్రానికి సానుకూల నివేదిక పంపాలని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన సీఎస్ తో సమావేశమై ఈ విషయంపై చర్చించారు. దశాబ్దాల కాలంగా వాల్మీకి బోయలు ఎస్టీ సాధన కోసం అనేక పోరాటాలు చేస్తున్నారన్నారు. న్యాయమైన బోయల కోర్కెను తీర్చడానికి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ప్రయత్నించారన్నారు. అందులో భాగంగా 2017 డిసెంబర్లో రాష్ట్ర శాసనసభ ద్వారా తీర్మానం చేయించి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. తర్వాత కేంద్రం నుంచి వివరాలను కోరగా వాటికి సమాధానం ఇవ్వాల్సిన జగన్ ప్రభుత్వం అనవసరంగా ప్రాంతీయ విభేదాలను సృష్టించి కేవలం రాయలసీమ జిల్లాల వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తిస్తే సరిపోతుందని ఒక తప్పుడు నివేదికను కేంద్రానికి పంపి సమస్యను మరింత జటిలం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో వాల్మీకి బోయ సంఘం ప్రధాన కార్యదర్శి జక్కుల శ్రీనివాసరావు ఈ అంశంలో న్యాయం చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించారని కాలవ తెలిపారు. పలుమార్లు సదరు విషయాన్ని విచారించిన కమిషన్ దీనిపై తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించిందన్నారు. కాబట్టి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం 2017 డిసెంబర్లో చంద్రబాబు సర్కార్ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉందన్న విషయాన్ని వివరిస్తూ కేంద్రానికి స్పష్టం చేయాలని కాలవ సీఎస్ ను కోరారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా సమాధానం పంపడంతో పాటు సదరు విషయాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ కు కూడా నివేదించాలని కాలవ శ్రీనివాసులు విన్నవించారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కుల నీటిని పెంచాలి. హంద్రీనీవాకు సమాంతర కాలువను తీసుకొని రావాలి. సిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు తాగునీరు అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఫిబ్రవరి 3న స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సంత గేటు వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ లో సిపిఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పిఎల్ నరసింహులు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కీలక ప్రాజెక్టుగా ఉన్న హంద్రీనీవా సృజల శ్రవంతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కుల నీటిని పెంచి హంద్రీనీవా కాలువకు సమాంతర కాలువ తీసుకుని రావాలని కోరారు. మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు తాగునీరు అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తేదీన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలియజేశారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబశివ మాట్లాడుతూ 4 దశాబ్దాలు పూర్తవుతున్నా అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క ప్రభుత్వం కూడా హంద్రీనీవా పనులు పూర్తి చేయలేదని, మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చడానికి నిర్మించిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ కు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తయి మదనపల్లి ప్రజలకు తాగునీరు అందించవచ్చన్నారు. కానీ పాలక వర్గాలకు ప్రజలపైన ఎలాంటి చిత్తశుద్ధి లేదని, కేవలం ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేస్తున్నారే తప్ప ఏ ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదని, అందుకు నిరసనగా ఫిబ్రవరి 3వ తేదీన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నామని, ఈ ధర్నా కార్యక్రమానికి రైతులు, పట్టణ ప్రజలు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, కార్యవర్గ సభ్యులు మాధవ్ రెడ్డి, తిరుమల మరియు గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి అత్యంత ఉపయోగకరంగా ఉండేది నీళ్ళకి సంబంధించి సాగునీటికి కానీ త్రాగునీటికి కానీ హంద్రీనీవా కాలువ. దీనిపైన ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కూడా ఇంతవరకు సరైనటువంటి ఫండింగ్ ఇచ్చి దాన్ని పూర్తిగా రైతులకి, అదేవిధంగా మదనపల్లి టౌన్లో ఉండే ప్రజలకి, ఇతర ప్రజలకి తాగునీళ్ళ కోసం ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదని సిపిఐ భావిస్తూ ఉంది. దానికోసం ఈ నెల 3వ తేదీ నాడు మదనపల్లిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని తీర్మానించుకోవడం జరిగింది. కాబట్టి రైతులు, ప్రజలందరూ కూడా హంద్రీనీవా కాలువ సాధన కోసం కలిసి రావాల్సిందిగా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతాంగం ఈ సమస్య మీద సీరియస్గా కదిలి రావాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనము పోరాటం చేయకుండా ప్రభుత్వాలు మారినా కూడా ఏమాత్రం దీని గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదు. 26 టీఎంసీలు, అదేవిధంగా 5 నీళ్లకు సంబంధించిన స్టోరేజ్ ట్యాంకులు, ముఖ్యంగా తాగునీటికి సంబంధించి చిప్పలి ట్యాంకు, ఇవన్నిటికి సంబంధించి కూడా ఇది ఉపయోగపడేటువంటి కాలువ కాబట్టి వెంటనే ప్రభుత్వం కదిలి దీన్ని చేసేట్టుగా చర్య తీసుకోవాలని పోరాటంలో అందరూ కదిలి కావాలని కోరుతాము. ఇచ్చిన హామీలు అమలు చేయలేని కూటమి ప్రభుత్వం కారణాలు అన్వేషిస్తోంది. సూపర్ 6 అంటూ గాలిలో విహరించి నేడు ఆ హామీలను గాలికి వదిలేస్తుంది. తాజాగా కొత్త పల్లవి అందుకుంది. పోలవరం, అమరావతి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు కాలయాపన చేసుకుంటున్నారని కూటమి ప్రభుత్వంపై మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ నిప్పులు చెరిగారు. సైనికుల్లా పనిచేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేద్దామని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ప్రభుత్వాన్ని రీకాల్ చేసే చట్టం ఉంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఇప్పటికే రీకాల్ చేసేవారని మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం రాయచోటలో జరిగింది. ఈ సమావేశానికి రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. అనంతరం మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ చేసిన ప్రసంగం కార్యకర్తలను, నాయకులను ఆకర్షింపచేసింది. గతంలో నిస్సార్ అహ్మద్ ఒక సందర్భంలో మాట్లాడుతూ మీది రెడ్ బుక్ పాలన అయితే మాది గుడ్ బుక్ వ్యవహారమని సరికొత్త ఆలోచనను రేకెత్తించారు. తదనంతరం ఒకానొక సందర్భంలో సాక్షాత్తు పార్టీ అధినేత సైతం గుడ్ బుక్ గురించి మాట్లాడడం గమనార్హం. తాజాగా నిస్సార్ అహ్మద్ చెప్పిన రీకాల్ సిస్టమ్ కూడా శ్రేణులను ఆలోచింపచేసింది. స్వతహాగా మంచి విద్యావేత్త అయిన నిస్సార్ అహ్మద్ ప్రతిసారి తన ప్రసంగంలో సరికొత్త ప్రచార ఆయుధాలను పార్టీకి అందిస్తుండటం ఆయనకు పార్టీలో ఇమేజ్ పెరిగేలా చేస్తుంది. ఇచ్చిన హామీలు అమలులో చేయడంలో కూటమి ప్రభుత్వం చతికిల పడిందని విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలు గాలికి వదిలేసి నేడు సరికొత్తగా పోలవరం, అమరావతి అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలలకే ఓట్లు వేసి మోసపోయామని ప్రజలు మదనపడే పరిస్థితి నెలకొందని వెల్లడించారు. మనమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా పనిచేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డికి సీఎం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మదనపల్లి నుండి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. మాకు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసింది చేస్తా ఉండేది ఒకటి అని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే ఏమంటారు? ఇది వచ్చింది మేనిఫెస్టో మనం ఇచ్చాము, కానీ మనం ఇప్పుడు చేయలేకపోతున్నాము. ఈ రకమైన నాయకులకు ఒక ఆప్షన్ అనేది కాంబ్యాక్ ఆప్షన్ గానే రాజ్యాంగంలో పెడితే ఖచ్చితంగా ఫ్యూచర్ లో కూడా ఇట్లా నాయకులు దొంగతనం చెప్పేసి ఒక మాట చెప్పిన వాళ్ళకు పూర్తిగా ఇదేపోతాం. కాబట్టి నేను కోరుకునేది ఒకటి, అది చిన్న నోట్లో పెద్ద మాట మాట్లాడుతున్నాను. అవన్నీ పెద్ద పెద్ద విషయాలు అవన్నీ ఇప్పుడు జరిగేది కాదు. కానీ మొత్తానికి పబ్లిక్ అందరూ టోటల్ గా మోసపోయినారు.
కాబట్టి ఈ రోజు మీరందరూ ఒక వాలంటీర్స్ గా, ఒక సైనికుల మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని హైకమాండ్ గాని అందరూ మిమ్మల్ని గుర్తించినారు. ఈ రోజు మన డ్యూటీ ఏమంటే ఈ రోజు పాత్ర మన ఫుల్ గా ఫ్రెండ్స్ గా పార్టీ కోసం పనిచేస్తే ముందు మాదిరి కాదు, ఖచ్చితంగా కార్యకర్తలకు కానీ పార్టీ కోసం పనిచేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, గుడ్ బుక్ లో మేము వాళ్ళ పేరు రాసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్రయారిటీ ఇస్తామని కూడా చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్రయారిటీ ఉంటుంది. రాబోయే దినాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ చేయడం సత్యం. కాబట్టి మనకందరికీ మంచి రోజులు వస్తాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించుకొని అధునాతన ప్యాలెస్ ను, తోటలను పెంచినట్లు వచ్చిన వార్తలపై వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తన తోట పక్కనే చంద్రబాబు తోట ఉందని, అది ఆయనకు ఎలా వచ్చిందో కూడా తేల్చాలన్నారు. రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని, ఇప్పుడు చేస్తున్న వాటికి వడ్డీతో సహా చెల్లిస్తామని పెద్దిరెడ్డి హెచ్చరించారు. అటవీ భూముల్లో నా తోట ఉన్నదని చెబుతున్నారు. సరే, పక్కనే చంద్రబాబు నాయుడు తోట కూడా ఉన్నది. ఆ తోట భూములు ఆయన కొన్నవేనా లేదా ప్రభుత్వ భూములా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తేల్చాలని అన్నారు. మా ప్రతిష్ట మంట కలిపేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, మాకంటే ముందుగా చంద్రబాబు నాయుడుకి ఆ తోటలు ఎలా వచ్చాయో తేల్చాలంటూ ప్రశ్నించారు. ఇక ఆ అటవీ ప్రాంతంలో కట్టిన భవనం గురించి మాట్లాడుతూ, అడవిలో భూమి ఆక్రమించలేదని, మా పనోళ్ల కోసం అడవిలో ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టి వాళ్ల కోసం మామిడి చెట్లు కూడా పెట్టాం. అది కేవలం మా పనోళ్లు సురక్షితంగా ఉండటం కోసం కట్టిన భవనమని వివరించారు. పనోళ్ల గెస్ట్ హౌస్ కోసం అడవిలో రోడ్డు కూడా వేసినట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు తెదేపా కార్యకర్తల భరతం పడతామని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. వైకాపా నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. సోషల్ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామ స్థాయిలో కూడా మన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతామని పెద్దిరెడ్డి బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై అనవసరంగా నోరు పారేసుకొని పెద్దిరెడ్డి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు, తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ ప్రాంతంలో ఎక్కడైనా రోడ్లు వేయాలంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో తెలియంది కాదన్నారు. అలాంటిది పెద్దిరెడ్డి భూములకు అటవీ ప్రాంతంలో కోట్లాది రూపాయల రోడ్లు వేసి ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. రొంపిచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులతో పెద్దిరెడ్డి భూములకు రోడ్లు ఎలా వేసుకుంటారని ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రశ్నించారు. అక్కడేదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. మీకు సంబంధించిన పేపర్లో పెద్ద పెద్ద పతాక శీర్షికలు రాస్తారు. ఇంత దారుణంగా అసలు ల్యాండ్ విలువ కూడా తెలియకుండా ఏదో జరిగిందని చెప్పి మీరు ఈ రోజు ఇంత ఘోరమైన ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు. ఇప్పటి వరకు సరే ఏదో గవర్నమెంట్ మారిందనే పరిస్థితి ఉంది. చేసేదానికి ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాను. ఈనాడు గ్రూప్ కూడా నేను చెప్తా ఉన్నాను, అనవసరంగా మీరు ఇంత ఘోరమైన దుష్ప్రచారం చేశారు. కానీ నేను మీ విషయాలన్నీ కూడా పార్లమెంట్ లో మాట్లాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఫైనాన్స్ కమిటీ మెంబర్ గా ఉండా రేపు బడ్జెట్ డిబేట్ లో కూడా మీ విషయాలన్నీ కూడా లేవనెత్తాను. ప్రధానమంత్రికి కూడా రిప్రజెంట్ చేస్తాము. ఇవన్నీ కూడా పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూడా మాట్లాడి ఈ కేసులన్నింటిలో కూడా ఆయనకు తోడ్పాటుగా ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మేము ఏం చేసినా పడుంటారనే భావన ఖచ్చితంగా కనపడతా ఉంది. లేదు, ఖచ్చితంగా తిరిగి ఫైట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అన్ని కాలువలు పెద్ద కాలువలో కలుస్తాయన్నది ఎంత నిజమో, అధికారం కోసం ఎవరైనా కలిసిపోతారన్నది రాజకీయాల్లోనూ అంతే నిజం. ఏపీలో ప్రధాన ప్రత్యర్థులైన టీడీపీ, వైసీపీ కలిసిపోయాయి. ఇది నిజం. టీడీపీ ఏంటి, వైసీపీతో కలిసి పోటీ చేయడం ఏమిటి? వైసీపీ ఏంటి, పోయి టీడీపీతో జత కట్టడం ఏమిటి? నిజమేనండోయ్, ఈక్వేషన్ ఊహకే అందట్లేదు. అయితే ఖమ్మం జిల్లా సారపాక వెళితే అక్కడ ఈ రెండు పార్టీలకు చెందిన జెండాలు కలిసిమెలిసి సాగుతున్న అరుదైన దృశ్యాలను చూడవచ్చు. అక్కడి ఐటీసీ కంపెనీలో ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్టీయూసీని ఓడించేందుకు టీడీపీ కార్మిక సంఘం టీఎన్టీయూసీ వైసీపీతో కలిసి సాగుతోంది. ఖమ్మం జిల్లా అంటే తెలిసిందే కదా. జిల్లా తెలంగాణలో ఉన్న ఆంధ్ర మూలాలు బాగానే ప్రభావితం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓ ఎంపీ సీటుతో పాటు 3 అసెంబ్లీ సీట్లను గెలిచిందిక్కడే.
ఆ తర్వాత 2018లో తెలంగాణ వ్యాప్తంగా ఓడిన టీడీపీకి 2 అసెంబ్లీ సీట్లు కూడా దక్కింది ఈ జిల్లాలోనే. ఆ తర్వాత అటు వైసీపీ విజేతలు గాని ఇటు టీడీపీ విన్నర్లు గాని ఆ పార్టీలను వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. అంటే ఎన్ని వేరియేషన్లు ఉన్నా, ఆంధ్ర మూలాలు ఉన్న పార్టీలకు ఈ జిల్లాల్లో ఇంకా అంతో ఇంతో పట్టు ఉన్నట్లే లెక్క. ఇక సారాపాక ఐటీసీ కంపెనీ విషయానికి వస్తే కంపెనీలో మెజార్టీ కార్మికులు ఆంధ్ర మూలాలు ఉన్నవారే. కంపెనీలో మొత్తం 5,000 మంది దాకా కార్మికులు ఉన్నా గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారు మాత్రం 1,253 మందే ఉన్నారట. 4 ఏళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతుండగా గతంలో కూడా వైసీపీ మద్దతు తీసుకొని టీడీపీ విక్టరీ కొట్టేసింది. ఈసారి కూడా అదే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తుండగా వైసీపీ అందుకు సరైనంది. ఇంకేముంది, గత ఫలితం రిపీట్ అయినట్టేనన్న ధీమాతో ఈ 2 పార్టీలు సాగుతున్నాయి. ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఐఎన్టీయూసీ గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా టీఎన్టీయూసీని ఓడించాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా జనసేన మద్దతుదారుల ఓట్లకు గాలం వేసింది. ఏపీలో టీడీపీతో సాగుతున్న కాంగ్రెస్ వ్యూహంతో ఇక్కడ జనసేన ఓట్లలో చీలిక వచ్చేసిందట. ఓ వర్గం టీడీపీలోనే ఉండగా చీలిక వర్గం కాంగ్రెస్ తో జత కట్టిందట. ఫలితంగా టీడీపీ వైసీపీ జెండాలు కలిసిపోగా జనసేన జెండాలు మాత్రం 2 శిబిరాల్లోనూ కనిపిస్తున్నాయి. అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరగనుంది. ఫలితం కూడా శుక్రవారం రాత్రికి విడుదల కానుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దిరెడ్డి అటవీ భూముల వ్యవహారంతో అసెంబ్లీ సమావేశాల్ని తలపిస్తున్న నేతల మాటలు. ప్రభుత్వంపై పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎదురుదాడి. తమ తోట పక్కనే చంద్రబాబుకు తోటుంది, దాని లెక్క తేల్చాలని పవన్ కళ్యాణ్ కు సవాల్. ఈనాడుపై పార్లమెంట్ హాల్లో ప్రస్తావిస్తా, ఉండవల్లితో కలిసి ఈనాడుపై పోరాడతానన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని, అందరి లెక్క అప్పుడు తేల్చుతానని పెద్దిరెడ్డి హెచ్చరిక. తప్పులు చేసి బుకాయిస్తున్న పెద్దిరెడ్డిని వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే నాని. వాల్మీకి బోయల ఎస్టీ అంశాన్ని కేంద్రానికి నివేదించండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు కోరిన ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు. జాతీయ ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించిన వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల శ్రీనివాసరావు. పలుమార్లు విచారించిన కమిషన్ తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎస్ కు ఆదేశాలు. 2017 ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకొని వాల్మీకులకు న్యాయం చేయాలని విన్నపం. అన్ని నదులు సముద్రంలో కలుస్తాయన్నది ఎంత నిజమో అధికారం కోసం ఎవరితోనైనా కలవడమన్నది అంతే నిజం. కలలోనైనా ఊహించని నిజం ఖమ్మంలో నిజమైంది. టీడీపీ వైసీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణలోని ఖమ్మం ఐటీసీ కంపెనీ ఎన్నికల్లో కలిసి పోరాటం. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పై మరోసారి గెలుపుకు గేలు. కాంగ్రెస్ తో జతకట్టడానికి సిద్ధమైన జనసేన నాయకులు. ఔరా అని ముక్కున వేలేసుకుంటున్న ఓటర్లు. క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.